औज़ुबिल्लाहि मिनश्शैतानिर्रजीम बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। लब्बैक अल्लाहुम्मा लब्बैक लब्बैक ला शरीक लक लब्बैक इन्नल हम्दा वल निअमत लक वल मुल्क ला शरीक लक। मेरे महतरम बुजुर्गों और दोस्तों और माँ बहनों को अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। आज जो है रमज़ान का महीना चल रहा है। इस रमज़ान के महीने में कसरत से आप लोग दुआ करते हुए ये हज कमेटी चेयरमैन और आंध्र प्रदेश के हुकूमत को सबके लिए और हमारे नारा चंद्रबाबू नायडू साहब, वज़ीर आला और माइनॉरिटी मिनिस्टर फारूक साहब को और लोकेश बाबू साहब को और पवन कल्याण साहब को, सबके लिए आंध्र प्रदेश हुकूमत के तरफ से आप लोग को सबको రంజాన్ ముబారక్ हो। ఈ రోజు నేను మాట్లాడుతున్న విషయం ఏంటంటే మీ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఒక పవిత్రమైన రంజాన్ మాసం మనకు వచ్చింది। ఈ రంజాన్ పవిత్ర మాసంలో ఈ రోజు 8వ రోజు జరిగింది, ఉపవాసాలు జరిగినాయి। ఇంకా మనకు 22 రోజులు మనకు ఈ రంజాన్ పూర్తయింది। ఈ రంజాన్ మాసంలో కూటమి ప్రభుత్వానికి ప్రత్యేకంగా అమరావతి డెవలప్మెంట్ కోసం మీరందరూ నారా చంద్రబాబు నాయుడు గారు చేసే కృషి వలన మీరందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ వారికి దువా చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను। ఒక హజ్ కమిటీ చైర్మన్గా నేను బాధ్యతలు చేపట్టిన తర్వాత గతంలో మీరందరూ మక్కాకి వెళ్ళారు, మక్కాలో ప్రత్యేకంగా ప్రార్థించారు। ఈ ప్రార్థన వలన ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సంవత్సరం 2026లో కూడా మక్కాకు పంపించే యాత్రికులకు ప్రత్యేకంగా ఎన్నో సదుపాయాలు చేశారు। ఈ సదుపాయాల్లో మనకు విజయవాడ ఎంబార్కేషన్ పాయింట్ నుంచి ఏప్రిల్ 18, 19 తేదీల్లో ప్రత్యేకంగా 2 విమానాలు బయలుదేరింది। ఆయన ఢిల్లీ మినిస్టర్ గారితో మాట్లాడి ప్రత్యేకంగా ఆయన ఒక 2 విమానాలు సౌదీ అరేబియా ఎయిర్లైన్స్ పెట్టించారు। ఈ కార్యక్రమంలో హైదరాబాద్ నుండి మరియు చెన్నై నుండి బెంగళూరు నుండి వెళ్ళే హాజీలందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నారు। ఈ ప్రభుత్వం ఎన్నో సదుపాయాలు చేస్తున్న ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం। గతంలో వెళ్ళిన వారికి, విజయవాడ నుంచి వెళ్ళిన వారికి 72 మందికి ₹1,00,000 చొప్పున మేము వాళ్ళ అకౌంట్లో వేసాము। ఈ సంవత్సరం గడ ప్రత్యేకంగా 345 హాజీలు విజయవాడ నుంచి వెళ్తున్నారు। వారికి కూడా విజయవాడ నుంచి వెళ్ళిన వారికి బాబుగారు చెప్పిన ప్రకారము ₹1,00,000 వారికి అకౌంట్లో కూడా తప్పక జమ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను। ఎందుకంటే ఈ పవిత్ర మాసంలో, రంజాన్ మాసంలో మీ అందరికీ కూటమి ప్రభుత్వం నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము। వెళ్ళే హాజీలకు కూడా మనం ఏప్రిల్ నుంచి మనకు రంజాన్ అయిపోగానే మనకు హజ్జు ప్రయాణము మొదలైద్ది। ఈ ప్రయాణంలో ఈ కూటమి ప్రభుత్వం ప్రత్యేకంగా సదుపాయాలు చేసిద్దని చెప్పేసి నేను ఒక హజ్ కమిటీ చైర్మన్గా మీ అందరికీ ఒక హజ్ కమిటీ నెంబర్లు కూడా మేము అందరం కలిసి మీ అందరికీ సదుపాయాలు చేస్తామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయాలకు మేము నెరవేరుస్తామని చెప్పేసి త్వరలోనే మేము నారా చంద్రబాబు నాయుడు గారికి, ఫారూక్ గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము ప్రత్యేకంగా చెప్తా ఉన్నాము। ఒక మంచి హజ్ హౌజు విజయవాడలో కట్టమని చెప్పేసి మేము త్వరలోనే మీకు మంచి శుభవార్త చెప్తానని చెప్పేసి మా కూటమి ప్రభుత్వం ఒక అభయం ఇచ్చిన కాబట్టి మేము త్వరలోనే ఒక మంచి ముస్లిమ్స్ కోసం, మక్కాకెళ్ళి యాత్రికుల కోసం విజయవాడ నుండి ఒక హజ్ హౌస్ త్వరలోనే మేము కట్టిస్తామని చెప్పేసి ఈ హజ్ కమిటీ చైర్మన్గా మీకు తెలియబరుస్తున్నాను। ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలని చెప్పేసి ఈ ప్రభుత్వం ఎన్నో సదుపాయాలు చేస్తున్న మైనార్టీలకు అండగా ఉండాలని చెప్పేసి మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను। అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు।